ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మెగా టీఎస్సీపై వైసీపీ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసనలో భాగంగా నిన్న విద్యాశాఖ కార్యాలయంలోకి దూసుకువెళ్లిన ఆ పార్టీ నేతలు విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియాపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ అధికారులు. ఈ క్రమంలో ఇరు వర్గాల సంవాదం ఆసక్తికరంగా సాగింది. ఏపీ మెగా టీఎస్సీలో అక్రమాలు జరిగాయని కొద్ది రోజులుగా ఆరోపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ విద్యాశాఖ కమిషన్ ని ముట్టడించారు వైసీపీ నేతలు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు వ్యక్తం చేసిన అనుమానాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా. డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తికి టాప్ ర్యాంక్ వచ్చిందా లేదా? డిజిటల్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ వచ్చింది వాస్తవమా కాదా? ఆ మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తికి మీరు ఉద్యోగం ఇవ్వకపోతే అతను కోర్టుకు వెళ్ళింది నిజమా కాదా? ఎందుకు అతను కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది? ఆయన్ను ఎప్పుడో డిస్క్వాలిఫై చేశాం. ఆయన ఎగ్జామ్ రాస్తున్నారన్నదే ఎవరికి తెలియదు. ఆయన ఎగ్జామినేషన్ లో అపేర్ అవ్వడానికి ఎన్ఓసికి పెట్టలేదు. ఈయన ఎన్ఓసి తీసుకోలేదు, వెరిఫికేషన్ కి రాలేదు. సో దాని వలన ఆయన యాజ్ పర్ రూల్స్ డిస్క్వాలిఫై చేశాము. డిఎస్సీని స్టేట్ లెవెల్లో ఎందుకు పెట్టారు? డిఎస్సీ అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాల్సినటువంటి ఈ యొక్క సెలక్షన్స్ అక్కడ జరగకుండా ఎందుకు స్టేట్ లెవెల్లో జరిగాయి? జిల్లా స్థాయిలోనే ప్రక్రియ జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఇక్కడ అన్ని చేసినది డిఓస్, ఆర్జేడి జోనల్ లెవెల్ కమిటీ ఉంది. స్టేట్ నుంచి మన రోల్ ఏంటంటే అన్ని జిల్లాలో యూనిఫామ్ గా జరగాలి. ఒక ఫెసిలిటేటర్ గా మనం ఇక్కడ నుంచి వారిని హ్యాండ్ హోల్డింగ్ చేసాము. ఎస్పెషల్లీ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఈసారి ఉంది కాబట్టి అందరికి కూడా దాని మీద డిఈఓస్ కు అవగాహనకి ఇక్కడ నుంచి హ్యాండ్ హోల్డింగ్ చేస్తామే తప్ప ఇట్ హస్ హ్యాపెండ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. జోనల్ లెవెల్ ఆర్జేడీస్ దాన్ని వెరిఫై చేస్తారు. పేపర్ లీక్ అవ్వలేదని ఎలా చెబుతారు? ఎందుకు రిమూవ్ చేస్తున్నారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా అతను ఆ ఎస్సీఆర్టీలో ఒక కీ పొజిషన్ లో అక్కడ వర్క్ చేస్తా ఉన్నారు కాబట్టి అతను ఎగ్జామ్ రాసినాడు, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మీరు రిమూవ్ చేస్తారు. సో అతని వరకే పరిమితమై ఉంటుంది ఎట్లా అనుకుంటాం? అంటే ఒకవేళ పేపర్ లీక్ అయ్యి అతనికి దాంట్లో లీక్ అయ్యేందుకు అవకాశమే లేదు. సిబిటి బేస్డ్ ఎగ్జామ్ ఓకే. సో అందరికీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్. ఎక్కడ కూడా మీరు చెప్తున్నట్టు క్వశ్చన్ పేపర్ లీక్ అయినందుకు అవకాశమే లేదు. ఇలా వైసీపీ నేతలు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా. అయితే విద్యాశాఖ డైరెక్టర్ ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని నినాదాలు చేస్తూ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు వైసీపీ నేతలు. ఈ యొక్క విషయం మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద జరిగినటువంటి అవకతవకలకి రాజీనామా చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. డిఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని కొద్ది రోజులుగా విమర్శలు చేస్తోంది వైసీపీ. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సైతం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అభ్యర్థుల సందేహాలను క్లియర్ చేసే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. అటు ప్రభుత్వం మాత్రం డిఎస్సీ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేస్తోంది.